మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా గంగాపురం వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్, ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. దీనిపై చర్చిద్దామంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయబోతుంది. ఇప్పటికే ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటే ఒక వేదిక రెడీ కాబోతుంది అనుకోవచ్చా? వేదిక రెడీ అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందంటారా? ఆ, చాలా చక్కని ప్రశ్న మీరు అడుగుతున్నటువంటిది. ఏంటంటే అనేక కారణాలతోని 2014లో జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడ్డటువంటి సమస్య మనకు తెలిసినటువంటిది. ఇక దాని గురించి మనం పెద్దగా పోవాల్సినది న్యాయమా అన్యాయమా అనేటువంటి దానికి ఏదైనా ఒక సృద్భావ వాతావరణం లోపల సమన్వయంగా శాంతియుతంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డేందుకు మనం గర్వించాలి. ఒకటి, ఇప్పుడు కొన్ని సమస్యలు ఆ విభజన చట్టంలోనే చాలా సమస్యలు పెట్టడం జరిగినటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఈ కృష్ణా కానీ లేకపోతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి మిగులు జలాలు ఏంది, వరద జలాలు ఏంది, ఏ ప్రాజెక్టులు ఎవరు అనుమతితో కడుతున్నారు, ఎవరు అనుమతితో కట్టడం లేదు, వీటి మధ్యన వివాదాలు ఏంటంటే గత 11 సంవత్సరాలుగా మనం చర్చిస్తున్నటువంటిది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు బనకచెర్ల వచ్చినటువంటి సమస్య. బనకచెర్ల మీద ఆంధ్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటంటే 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలుస్తుంది కాబట్టి దాంట్లో నుంచి గోదావరి జలాలు 200 టీఎంసీలు మేము పైకి తీసుకెళ్తాము బనకచెర్లకు అనేటువంటిది మాట చెప్తున్నారు. సరే, దాంట్లో మంచి ఏంది చెడ్డ ఏంది, వాస్తవం ఎంత, శాస్త్రీయత ఎంత అనేటువంటిది చర్చకు వచ్చేటువంటిది. సరే, దానికి కేంద్ర రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్నటువంటిది. మాకు గోదావరిలో 968 టీఎంసీలు మాకున్నాయి ఒప్పంద ప్రకారంగా, 512 మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. కృష్ణా జలాల్లో కూడా మాకు 299 అనే అన్యాయము, రకరకాల వాదనలు వస్తున్నటువంటిది మనం గమనిస్తున్నటువంటిది. దీంట్లో ఇప్పుడు ఈ చర్చలు ఇంకా ఇవి కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఏంటంటే ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది, లేకపోతే హైదరాబాద్లో కొన్ని ఉమ్మడి ఆస్తులు, స్థిరమైన ఆస్తులు ఉన్నాయి. ఏ మాట కామాట చెప్పాలనుకున్నప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. చాలా స్థిరమైనటువంటి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఇక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. వాటిని తీసుకెళ్ళడానికి, పంపిణీ చేయడానికి అనేటువంటి లేదు. రెండవది, మనకున్నటువంటి షెడ్యూల్ 10లో ఉన్నటువంటి దాంట్లో విద్యుత్ శక్తికి సంబంధించిన బకాయిలు ఉన్నాయని చెప్పి అప్పుడప్పుడు తెలంగాణకి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. రకరకాలుగా ఉద్యోగస్తుల ఎక్స్చేంజ్కి సంబంధించి కొంత పరిష్కారం అయినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఏదైతేనేమి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుంటే ఒక 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 సంతోషకరమైనటువంటి అంశం. కొన్నిట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకొని హోమ్ మినిస్ట్రీ వాళ్ళు 2-3 సందర్భాల లోపల మీటింగ్లు పెట్టడం జరిగినటువంటిది. సరే, దానికి ఒక కొలిక్ వచ్చినట్టుగా లేదు. కాబట్టి ఇప్పుడు ఇవంతా జరిగిన తర్వాత గత 20 రోజులుగా జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే బనకచెర్ల కేంద్రంగా జరుగుతున్నటువంటిది, రెండు రాష్ట్రాల విమర్శలు కానీ, ప్రతి విమర్శలు కానీ, అభిప్రాయాలు కానీ, రకరకాల సరే ప్రజాస్వామ్యములు ఇవన్నీ చేయాల్సినటువంటిది. నా దృష్టిలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటి అనేటువంటిది, ఎక్కడ ఏదైనటువంటిది ఎవరికి అన్యాయం జరగకుండా. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పొద్దున చర్చలకు కూర్చోవడం అంటే బనకచర్ల ప్రాజెక్టు వద్దు అనా, లేకపోతే తెలంగాణ వాటా గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఆయన చెప్తుంది ఒకటి స్పష్టంగా కనపడుతుంది కదా మాకు. 1500 టీఎంసీలు గోదావరిలో వదిలేసి, అక్కడ వదిలేసి, కృష్ణాలో వదిలేసి మీరు ఏమన్నా కట్టుకోండి, ఏమన్నా చేయండి, ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 3000 టీఎంసీల వాటరు సముద్రంలో కలుస్తుంది అనేటువంటి మాట, అదే మాటను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోటి చేస్తున్నటువంటిది. వాస్తవానికి ఈ 10-15 సంవత్సరాల లోపల వర్షాల యొక్క పరిస్థితి ఏంది, వాటి యొక్క యావరేజ్ సగటున వర్షపాతం ఎంత, వాటిలో ఎంత వాటరు సముద్రంలో కలుస్తుంది, ఎంత మిగులు జలాలు, ఎంత వరద జలాలు, వీటి మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనేసినాడు మన మంత్రివర్గ సమావేశం తర్వాత, 1500 టీఎంసీలు మాకు వదిలేసి మీరు ఏమన్నా చేసుకునేది. ఇది వాస్తవమా కాదా, ఉందా లేదా, ఇవంతా చర్చ. సరే, ఏదైనప్పుడు కూడా ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం. ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. అసలు వాటర్ ఫ్లో ఎంత, గోదావరిలో ఎంత, కృష్ణలో అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ అంటుంది, మరి గోదావరిలో అన్యాయం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటున్నటువంటిది. దీనికి కొన్ని నిర్దేశిత సూత్రాలు, ప్రాతిపదికను గతంలో విభజించినటువంటి విషయాలు ఉన్నటువంటి మాట వాస్తవం. సరే, ఇప్పుడు కాళేశ్వరం కట్టారు, మీరు కాళేశ్వరం పర్మిషన్ తీసుకున్నారు, రకరకాల. ఇక నేను వాటికి వెళ్ళను, ఎందుకంటే
ఏ సమస్య అయినా కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఒక దూరం అనేటువంటిది, గ్యాప్ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి రైట్. ఆ సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే ప్రపోజల్ పోతుంది కాబట్టి ఏవేవైతే సమస్యలు ఉండిపోయినవు విమర్శించుకోవడం కంటే, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు శాంతియుతంగా విభజించడం జరిగినటువంటిది. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉండే సెంటిమెంట్స్ తెలంగాణకు ఉన్నప్పటికీ కూడా విభజించిన తర్వాత 11 సంవత్సరాలు సుమారుగా అవుతున్నటువంటి పరిస్థితి లోపల వీటిని, ఎందుకంటే 10 సంవత్సరాల లిమిట్ కూడా అయిపోయింది. ఎందుకంటే జాయింట్గా ఉండేటువంటిది అవన్నీ అయిపోయినాయి. కాబట్టి కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు సుహృద్భావ వాతావరణం లోపల అన్ని సమస్యలు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏదైనా కొంత ఇటు అటు ఉంటే ఉంటుంది, ఆ రాష్ట్రం మన రాష్ట్రం అనేటువంటిది ఆ కొనలో పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ రైట్. భావిస్తున్నటువంటి సందర్భం. రైట్ సార్, మనతో పాటు మోకా ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒక బ్రేక్లోకి వెళ్దాం.